భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్ధమాన్ను 2019లో పాకిస్తాన్ సైన్యం అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈయన అరెస్టులో కీలక పాత్ర వహించిన పాకిస్తాన్ సైనిక అధికారి మేజర్ మొయిజ్ అబ్బాస్ షా కూడా అందరికీ గుర్తుండే ఉంటారు. తాజాగా ఆయన తాలిబాన్ ఉగ్రవాదులతో జరిగిన ఘర్షణలో మరణించారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులతో జరిగిన ఈ భీకర పోరాటంలో మేజర్ మొయిజ్ అబ్బాస్ షా ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. 2019లో భారత్ చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం పాకిస్తాన్ సైన్యం ప్రతీకార వైమానిక ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలోనే భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ పాక్ సైన్యానికి చిక్కారు. ఆ సంఘటనలో అభినందన్ను పట్టుకున్న వారిలో మేజర్ మొయిజ్ అబ్బాస్ షా ఒకరు. అభినందన్ పాక్ సైన్యం ఆధీనంలో ఉన్నప్పుడు ఆయనతో వ్యవహరించిన తీరు, ఆనాటి దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ ఘటన తర్వాత కొద్ది రోజుల్లోనే అభినందన్ను పాకిస్తాన్ భారత్కు తిరిగి అప్పగించింది. అభినందన్ కేసుతో ఆయనకున్న సంబంధం కారణంగా మేజర్ మొయిజ్ అబ్బాస్ షా భారతీయులు అందరికీ తెలిశారు. ముఖ్యంగా ఆ వీడియోలో ఈయన కూడా కనిపించగా అంతా ఈయన్ను బాగా గుర్తుపట్టుకున్నారు. కేవలం 37 ఏళ్ల వయసున్న ఈయన తాజాగా తాలిబాన్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో ప్రాణాలు కోల్పోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా మొయిజ్ అబ్బాస్ షా ప్రస్తుతం ఎలైట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్లో పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ చేపడుతున్న సమయంలో ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే ఆయన చనిపోయారు. ఈ దాడుల్లో 11 మంది ఉగ్రవాదులు సహా లాన్స్ నాయక్ జిబ్రీనుల్లా అనే మరో సైనికుడు కూడా మృతి చెందారు. ఈ పోరాటాల్లో పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోవడం సర్వసాధారణమైనప్పటికీ అభినందన్ కేసుతో సంబంధం ఉన్న ఒక ఉన్నతాధికారి మృతి చెందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈయన మృతి పాకిస్తాన్ సైన్యానికి తీరని లోటుగా భావిస్తోంది పాక్.